చాలా సంతోషకరమైన విషయం మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మన ఛానల్ 4K ఫ్యామిలీని రీచ్ అయ్యానండి. అంటే 4000 మంది సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలో కంప్లీట్ అయ్యారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ ఆదరణ వల్లనే. ఇలాగే నన్ను ఇంకా ఆదరిస్తారని, నేను అనుకున్న స్థాయిని రీచ్ అవ్వడానికి మీరు నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. కొంచెం ముందుకురా. పెట్టినే 7 14 15 ఓయమ్మో మళ్ళీ ఈ బొడ్డదాన్ని చూడాలి. చిన్న ఇలాంటి చెల్లికి చిన్న ప్రొఫెషనల్గా చేస్తున్నాం మనం. ఓకే నువ్వు మరి అలా నేను చెప్పినప్పుడే నాకు ఆటోమేటిక్ నవ్వు వచ్చేది. హరి 1 2 3 స్టార్ట్. రైట్ వద్దురా నాయనా నార్మల్గా. హలో మిత్రులారా, చిన్న చిన్న ఇది మన బ్లాగ్స్ కాదు చిన్న, మనం వర్కౌట్ గురించి చేస్తున్నాం. జస్ట్ నార్మల్ గురించి తర్వాత మాట్లాడతాం. హలో మిత్రులారా, ఓకే. A few moments later. A few moments later. హలో మిత్రులారా, మా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఇంట్లోనే ఉండి వర్కౌట్స్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం ఎలా అని వీడియో స్టార్ట్ చేశాం కదా. సో ఈరోజు 3rd ఎపిసోడ్. ఈరోజు మనతో పాటు మాకు ఒక గెస్ట్ ఉన్నారు. అది మా హస్బెండ్. ఓకే, ఈ రోజు వీడియో ఏంటి అంటే కపుల్ వర్కౌట్ చేసి చూపించబోతున్నాము. సో ఫిట్నెస్ ఒకటే కాకుండా కపుల్స్ మధ్య ఒక ఫన్ అండ్ అలాగే ఒక ఎమోషనల్ బాండ్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే సరదాగా వర్కౌట్ అయిపోతుంది. ఐ మీన్ ఫిట్నెస్ అవుతుంది అండ్ బోల్డ్ అంతా బాండ్ కూడా ఇంకా పెరుగుతుంది ఫన్నీ వేలో, జోక్స్, ఇంకా ఇవి ఒక మెమరబుల్ మూమెంట్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా క్రాస్ ఫిట్ లోనే ఇంకొన్ని వేరియేషన్స్ ఈ బ్లాగ్ లో అయితే మేము చూపించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, కలిసి స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా మీ పార్ట్నర్ తో ఈ వర్కౌట్స్ చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వర్కౌట్. సో మీ అందరికీ తెలుసు కదా, ఏ వర్కౌట్ చేసినా ఫస్ట్ వార్మప్ మస్ట్ అండ్ షుడ్ అండి. సో విల్ స్టార్ట్ విత్ వార్మప్. యాంటీ క్లాక్ వైజ్, షోల్డర్ రొటేషన్, స్లో, హెడ్ రొటేషన్, అప్, down, stop it, ఆగు, నెక్ రొటేషన్, హెడ్ రొటేషన్స్. ఇది చేసేటప్పుడు చాలా స్లోగా చేయండి. టక్క టక్క మనం చేస్తే నరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. Now hip rotation. Anti-clockwise. Now ankle rotation. Biceps and triceps. చూసుకుంటున్నావా?
సో వార్మప్ అంతా ఫినిష్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. బేసిక్ థింగ్ జస్ట్ నార్మల్ స్క్వాటింగ్ మాట. సో ఇంతకు ముందు వీడియోస్లో ఎక్సర్సైజ్ ఇలా అని చూపించి ఇన్ని వేరియేషన్స్ చేయండి అని పక్కన టైప్ చేసి ఇచ్చాను. సో ఈరోజు వీడియోలో అలా కాదు, మేము ఎన్ని సెట్స్ చేస్తున్నాం, ఎన్ని రెప్యుటేషన్స్ చేస్తున్నామో కూడా చూపించబోతున్నాము. సో త్రూఅవుట్ కంప్లీట్ వర్కౌట్ అంతా ఉంటుంది అన్నమాట, విత్ క్లియర్ ఇన్ఫర్మేషన్, సెట్స్ అండ్ రెప్యుటేషన్స్ ఆల్సో. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1. ఫస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఏదో చేసి చూపిస్తారు. స్క్వాటింగ్. 2 టైప్స్ ఆఫ్ స్క్వాటింగ్స్ ఉండే ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. షోల్డర్ లెంత్ స్క్వాటింగ్ ఒకటి, నార్మల్ స్క్వాటింగ్ ఒకటి. మేము ఇప్పుడు కొంచెం షోల్డర్ లెంత్ స్క్వాటింగే చేస్తున్నాము. ఈ స్క్వాటింగ్ చేసేటప్పుడు కప్పులతో చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ తీసుకొని అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత కిందకి డీపర్ స్క్వాట్ చేయాలన్నమాట. ఇలా ఫ్రంట్ చేయకూడదు, నీస్ ఒక ప్లేస్లో టక్ చేసుకొని మన హిప్స్తో కిందకి ఇలా వెళ్ళాలి. సో మేము సెట్ వైజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈచ్ సెట్ మీరు బిగినర్స్ అయితే 10 to 12 reps చేయండి. కొంచెం ఇంటర్మీడియట్ అడ్వాన్స్ లెవెల్ మీరు చేయగలుగుతున్నారంటే మాక్సిమం 20 చేయండి. రాడీ 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 రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20. సో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం మౌత్ డ్రైగా అయిపోతూ ఉంటుంది. సో అలానే ఒక్కసారి వాటర్ ఎక్కువగా తాగద్దు అండ్ అలాగే నించొని ఈ పొజిషన్లో అస్సలు తాగద్దు. నీళ్ళు తాగాలి అనిపిస్తే కూర్చొని కొంచెం జస్ట్ 1 to 2 sips ఆఫ్ వాటర్ తాగండి అంతే. సెట్ నెంబర్ 2 కొంచెం ఫాస్ట్. 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో థర్డ్ సెట్ ఏంటంటే ఇది అడ్వాన్స్ లెవెల్ మాట. స్క్వాటింగ్ బాగా వచ్చేస్తే పల్స్ స్క్వాటింగ్ అంటారు. కంప్లీట్గా నించోక్కర్లేదు, జస్ట్ ఈ పొజిషన్లోనే ఇక్కడే స్పైన్ స్ట్రైట్ పెట్టి ఇలా చేయాలన్నమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నీ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, గ్లూట్స్ కూడా పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు మేము అదే చేస్తాము. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సెకండ్ ఎక్సర్సైజ్ పుషప్స్ చేస్తున్నాము. సో ఇంటర్మీడియట్ లెవెల్ ఎలా చేయాలో మా ఆయన చూపిస్తారు అండ్ బిగినర్ లెవెల్ ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. నేను ఇంకా ఇందులో బేబీ మాట, పుషప్స్ అస్సలు రావట్లేదు. హ్యాండ్స్లో స్ట్రెంత్ ఇంకా చాలా బిల్డ్ చేసుకోవాలి. బట్ బేసిక్ లెవెల్లో అస్సలు చేయకపోవడం కన్నా ఎట్లా చేయాలో అనేది నేను చూపిస్తా. సో ఇది 3 sets. ఈచ్ సెట్ మేము మ్యాక్సిమం 15 ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో బిగినర్ లెవెల్కి వచ్చేసి మన షోల్డర్కి ముందు హ్యాండ్స్ ఫింగర్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి అండ్ నీస్ కొంచెం బ్యాక్ ఉండాలి, ఇంటర్లాక్ చేసుకోవాలి. సో ఇది పొజిషన్, ఫ్రంట్ చూడాలి. ఇంటర్మీడియట్ లెవెల్ హ్యాండ్ పొజిషన్ ఏదన్నా ఒకటే ఫ్రంట్ చూసేదే, బట్ అక్కడ ప్లాంక్ పొజిషన్లో చేస్తాము, మనం ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాము. సో ఇంకా స్టార్ట్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
కారిపోతున్నాయి. సెకేసి అర్జెంటుగా. నేను కొంచెం సెట్ నెంబర్ 2 స్టార్ట్. 1 2 3 4 9 10 11 12 13 14 15. సో ఇలా చేయొచ్చు అంట. కపుల్ వర్కౌట్ చేస్తే అడ్వాంటేజెస్ ఇది. నువ్వు ఖాళీ కూర్చున్నావా? సో నేను పుషప్స్ లో చెప్పాను కదా, ఇంకా 0. నేను నిదానంగా టైం తీసుకొని చేయగలను. 15 reps సింగిల్ సెట్లో ఇంకా నాకు రావట్లే. ఈ బిగినర్ లెవెల్దే ఫస్ట్ నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి. నేను ఒక్కటి ప్లాంక్ పొజిషన్లో ట్రై చేస్తాను. చెయ్యి. ఓకే. 1 2 3 4 5 6 బయటికి వచ్చేస్తే కష్టం అవుతుంది. బయటికి వచ్చేస్తే. హ్యాండ్ షుగర్ అయిపోతుంది. నా థర్డ్ సెట్లో 6 అయిపోయాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. పుషప్స్కి నమస్కారం. సో నాలాగైతే చేయొద్దు, కొంచెం బెటర్ వర్షన్ ట్రై చేయండి. ఎక్సర్సైజ్ జంపింగ్ జాక్స్ ఆల్రెడీ ఎలా చేయాలి, దాని యొక్క బెనిఫిట్స్ అని మనం ఫస్ట్ వీడియోలో చెప్పాము. సో మేము ఇప్పుడు 3 sets చేస్తున్నాం. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 అమ్మా సత్యం. రెడీ? అబ్బో, మీరు కపుల్స్తో చేసేటప్పుడు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. Set number 2. Ready? 1 2 3 start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. Ready? Start. 1 2 1 2 3 start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 20 26 27 28 29 30. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. Exercise number 4, spot lunges. సో ఇది లెగ్స్ కి హెల్ప్ అవుతుంది. ప్రీవియస్ వర్కౌట్స్ అయితే నేను ఆల్రెడీ దాని యొక్క యూజెస్ చెప్పాను. బట్ ఈ వర్కౌట్ యొక్క యూజెస్ ఏంటి అంటే
మనం ఇలా బెండ్ అవుతాము. సో నీ టచ్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఏదైనా ఓకే. టచ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఇది ఏమంటారు దీన్ని, థై మజిల్ టైట్ అవుతుంది అండ్ ఈ కాలు కూడా అవుతుంది అండ్ అలాగే బ్యాక్ కూడా ప్రెషర్ పడుతుంది అనమాట. సో ఒక్కసారి ఒక లెగ్, ఒకసారి ఒక లెగ్. సో ఇప్పుడు మేము అలా చేయబోతున్నాం. ఇది చాలా ఇంటెన్స్ వర్కౌట్, చాలా ఏమంటారు క్యాలరీస్ బర్న్ అవుతాయి, చాలా కష్టంగానూ ఉంటుంది, బట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో బెటర్ కపుల్తో అయినా సింగిల్గా అయినా ఈ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. మేము కపులం చేసాం, సింగిల్స్ చూసినా మాకేం సంబంధం లేదని అనుకోవద్దు, మీరు కూడా ఈ వర్కౌట్స్ చేయండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Amma. Set number 2. Ready? 1 2 3 start. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. థర్డ్ సెట్. ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సెకండ్ సెట్ ఆల్టర్నేటివ్ లెగ్స్ చేసాం కదా. సో కపుల్ ఎడిషన్ వీడియో కాబట్టి కొంచెం కపుల్తో కూడా కలిసి చేద్దాము అని. సో ఈ సెట్ ఏంటంటే ఫస్ట్ ఓన్లీ రైట్ సైడ్ 20 times అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ చేయబోతున్నాము. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 5 4 3 2 1. Left side. Ready? 1 2 3 start. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయో మీరే చూడండి. ఫుల్ స్వెట్. చూసేది ఈజీ కాదు, చేస్తేనే తెలుస్తుంది. బట్ ఆ టైంలో పెయిన్ ఉంటుంది, రిజల్ట్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. లాస్ట్ 5th ఎక్సర్సైజ్. సో ఫస్ట్ నేను స్లోగా చూపిస్తా అండ్ ఇది వచ్చేసి మనకి సైడ్ ఫ్యాట్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ అలాగే లెగ్స్ కూడా. అండ్ ఇది చూడడానికి ఈజీగా ఉన్నా కూడా స్లోగా రెప్యుటేషన్స్ పెంచుకుంటూ వెళ్తే దీనికి కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో మీరు ఫింగర్స్ ఇలా ఇంటర్లాక్ చేసుకొని ఫస్ట్ ఓన్లీ రైట్ అండ్ దెన్ లెఫ్ట్ అన్నమాట. కొంచెం బాడీని డయాగ్నల్గా సైడ్కి బెండ్ చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Change. 1 2 3 너 చెయ్యి, నువ్వు చాపు. 1 2 3 4 5 6 7 8
ఈజీ కాదు మిత్రమా. మొత్తం ఇక్కడ ఇక్కడ ఫుల్ ప్రెషర్ పడుతుంది. రైట్. సెట్ నెంబర్ 2. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Set number 3. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 5 4 3 2 1. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 కథ రావట్లా. 20. సక్సెస్ఫుల్గా 5 ఇంటెన్స్ కార్డియో వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ వర్కౌట్ అయిపోతే వెంటనే అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. అండ్ కొంచెం ఇంటెన్స్ లెవెల్ పెరిగింది కదా, ఇందులో మనం లెగ్కి సంబంధించి కూడా చేసాము. అండ్ కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయాలి, చేద్దాం. చేద్దాం ఫస్ట్ నుంచి. 1 2 3 1 2 3. నువ్వు రాగలవా? యా అమ్మా. లాగు. అది అమ్మా ఇది చేద్దాం. చైల్డ్ పోస్ట్. చలో. చలో. 3 4 5. చలో. 1 2 3 4 5. 1 2 3 4 5. ఇలా స్ట్రెచ్చింగ్స్ చాలు. అండ్ మనం ఎవ్రీ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కదా. అండ్ ఈరోజు వీడియోలో టిప్ ఏంటి అంటే, మీరు డైట్ ఇంకా స్టార్ట్ చేయకపోతే, లేదు డైట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అంటే, మీరు ఎంతైతే తింటున్నారో అందులో కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని తినండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 2-3 కాఫీస్ టీస్ తాగుతున్నారు అనుకో, ఒకటి కట్ చేయండి. 2 స్పూన్స్ 3 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నారు అనుకో, ఒక 2 స్పూన్స్ కట్ చేయండి. కర్రీస్ కుక్ చేసుకుంటున్నప్పుడు ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ లేదా 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, కారం ఇలాంటివి వేసుకుంటున్నారంటే అందులో 2 స్పూన్స్ కట్ చేయండి. సో ఇలా మెల్లిమెల్లిగా కొన్ని మీరు అవాయిడ్ చేస్తూ వస్తే మీ బాడీ మంచి వేలో రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వన్స్ అలా స్టార్ట్ అయిన తర్వాత చేంజెస్ మీకే తెలిస్తే మీకే అనిపిస్తుంది ఓకే మంచిగా ప్రాపర్ డైట్ చేయాలి అని చెప్పి. సో ఒకసారి ఇన్ని తింటున్న మనం అన్ని డ్రాప్ చేసి డైట్ చేయాలంటే ఎవరి వల్ల కూడా కాదు. అలా స్టార్ట్ చేసింది కన్సిస్టెన్సీ ఉండదు. ఒక 2 days 3 days చేసాక అమ్మో మనం ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటాం. సో ఫస్ట్ అయితే ఇలా గ్రాడ్యువల్గా కొంచెం డ్రాప్ చేసుకుంటూ వచ్చి మీ మైండ్ని అలవాటు చేసుకున్న తర్వాత ప్రాపర్ డైట్లోకి వెళ్ళండి. సో ఈరోజు వీడియోలో టిప్ అయితే ఇది. సో నేను అలాగే చేసుకుని కొన్ని డ్రాప్ చేసుకొని ఒక ప్రాపర్ డైట్లోకి అయితే వచ్చా. అలాగే నేను ఏం తినుకుంటా ఉంటాను అంటే ఉన్నాను, ప్రతి వారంలో ఒక చీట్ డే ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఉప్పు కారం లేకపోతే ఎట్లా ఉండలేం కదా. అండ్ కపుల్
కపుల్ వర్కౌట్ వీడియో చేసినప్పుడు ఒక ఫన్నీ థింగ్ లేకుండా వీడియోని ఎండ్ చేస్తే ఎలాగా. సో ఒక వింత ఛాలెంజ్ అయితే ట్రై చేయబోతున్నాము. ఇప్పుడు వచ్చి మేము ఎప్పుడు ట్రై చేయలేదు, మీ ముందే లైవ్లో ట్రై చేస్తున్నాము. ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అన్నది చూద్దాం. దీనికంటే ముందు మీకు ఒక విషయం తెలుసు కదా, పేపర్ రోడ్ వచ్చింది. మా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్, కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్, ఈ కపుల్ వర్కౌట్ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకొంతమంది కపుల్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ హియర్ ఈస్ ద కపుల్ ఛాలెంజ్. కొంచెం ముందుకురా, పెట్టినే. అమ్మో సైడా. రెడీ 1 2 3 స్టార్ట్. అమ్మో కొంచెం రావట్లేదు. సో మేమైతే చేసాము. ఇలా మీ పార్ట్నర్స్తో, మీ సిబ్లింగ్స్తో వర్కౌట్ చేస్తే సిబ్లింగ్తో ట్రై చేయండి, పార్ట్నర్స్తో చేస్తే పార్ట్నర్స్ లేదా బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా ఛాలెంజ్ చేయడానికి తప్పేముంది, ఇందులో ఆక్వర్డ్గా ఏం లేదు కదా. జస్ట్ పట్టుకొని చేస్తారు అంతే. మీకు వచ్చిందో లేదా కింద కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈరోజు నేర్పించిన 5 వర్కౌట్స్లో మీకు ఏది డిఫికల్ట్గా అనిపించింది, లేదా మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా ఏ వర్కౌట్ అనిపించిందో కూడా చెప్పండి. అండ్ అలాగే మీకు ఏదైనా ఒక స్పెషల్ పార్ట్కి లైక్ యాప్స్కి కానీ సైడ్స్కి కానీ ఫేస్ ప్యాట్కి కానీ ఏమైనా స్పెషల్గా వర్కౌట్స్ కావాలి అంటే దాన్ని కూడా మీరు కమెంట్స్లో షేర్ చేయొచ్చు. నేను దాని మీద పక్కగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. Bye bye. Stay tuned to my channel. Stay hydrated, stay fit, stay healthy. Bye bye.